రేపటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. దీనిపైన మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, భక్తజన సందోహంతో కిటకిలాడుతుంది. నిత్యం భక్తజనం అంతా పోటెత్తుతోంది. మహాక్రతువు కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ భక్తజనం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి తండపు తండాలుగా తరలి వస్తున్న సన్నివేశం అయితే మేడారం ప్రాంగణం అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఎటు చూసినా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి నినాదాలు చేస్తూ శివసతుల నృత్యాలు చేస్తూ అమ్మవార్లను దర్శించుకునే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మహాక్రతువును కొన్ని గంటలు ప్రారంభమవుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తున్న సన్నివేశం అయితే మేడారంలో ఎటు చూసినా కనిపిస్తూనే ఉంది. ఎటు చూసినా భక్తి పారవశ్యం అయితే కొనసాగుతున్నటువంటి సన్నివేశం క్లియర్గా కనిపిస్తుంది. సో ఇవాళ పగడిద్దరాజు బయలుదేరిన సందర్భంలో రేపు పగడిద్దరాజు గోవిందరాజులు అలాగే సారలమ్మ ఇద్దరు కూడా మేడారం చేరుకుంటారు. మేడారం చేరుకున్న తర్వాత మరుసటి రోజున సమ్మక్క మేడారం చేరుకుంటారు. అయితే శుక్రవారం రోజున మాత్రం అందరు దేవతలు సకల దేవతలు మేడారం చేరుకున్న తర్వాత ఆ దేవతా మూర్తులను సందర్శించుకోవడం కోసం దర్శనం చేసుకోవడం కోసం ఆ సన్నివేశాన్ని ఎదురు చూడడం కోసం భక్తులంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఏటా ఈ భక్తుల రద్దీ అయితే విపరీతంగా పెరుగుతున్న సందర్భం అయితే ఉంది. అయితే ఆర్టీసీ కూడా ఈ భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున దాదాపు 5,000కు పైగా బస్సులను ఈసారి ఏర్పాటు చేసిన సందర్భంలో ఎక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని భక్తులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది బాగా పటిష్టంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ క్లియర్ కనిపిస్తుంది. జంపన్న వాగు దగ్గర అయితే నిత్యం భక్తుల కోలాహలం భక్తుల రద్దీ అయితే క్లియర్ కనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా కొంచెంగా కనిపించినటువంటి రద్దీ ఈ సాయంత్రం నుంచి క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడైతే క్యూ లైన్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అమ్మవారి దర్శనం కోసం జనం అయితే బారులు తీరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళంతా కూడా కొంత బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. అట్లాగే అమ్మవారి మహత్యం అమ్మవారి భక్తులుగా ఉన్నటువంటి వారు వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అటు గుజరాత్ కానీ అట్లాగే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో మేడారం అంతా కూడా భక్తజన సందోహంతో నిండిపోతుంది. మరింతగా కోట్లాది మంది అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో క్రమక్రమంగా ఈ రద్దీ అయితే పెరుగుతుంది. అంతకు మించి కూడా భక్తి పారవశ్యం అయితే పెరుగుతూ వస్తుంది. గద్దెల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది. అమ్మవార్లకు బంగారాన్ని కానుకగా సమర్పిస్తున్నారు. కానుకలు సమర్పిస్తున్నటువంటి సన్నివేశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అమ్మవార్లను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున కుంకుమ భరణి రూపంలో కనిపించేటటువంటి సమ్మక్కను పసుపు వర్ణంలో పసుపు భరణి రూపంలో కనిపించేటువంటి సారలమ్మను అట్లాగే గోవిందరాజు పగడితరాజు వీళ్ళందరి దర్శన భాగ్యం కోసం 1000 కళ్ళతోటి భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎటు చూసినా కోలాహలం సందడి వాతావరణం జాతరలో అనువు కూడా కనిపిస్తుంది. చిరు వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జాతర సందర్భంలో ఒక జీవనోపాధిగా మారిన సిచ్యువేషన్లో చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు అట్లు స్వీట్స్ కానీ లేకపోతే ఆట వస్తువులు కానీ గృహోపకరణ వస్తువులు కానీ ఇంటికి సంబంధించినటువంటి ఏ వస్తువులైనా సరే ఈ జాతర ద్వారా వాళ్ళకు ఏడాది పాటు జీవనోపాధి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా జాతరను వాళ్ళకు ఒక జీవనోపాధి మార్గంగా ఒక జీవనానికి అవకాశం సరిపడే ఒక కేంద్రంగా మార్చుకొని కుటుంబం అంతా కూడా వచ్చి జాతరలో కష్టపడడం అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారిని ధ్యానించుకుంటూ వాళ్ళంతా కూడా వాళ్ళ జీవనోపాధి బతుకువేట కోసం వస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు మేడారం ప్రాంగణంలో మేడారం చుట్టుముట్టు పరిసరాల్లో ఎక్కువ మొత్తంలో కనిపిస్తారు. వాళ్ళంతా కూడా సమ్మక్కను సారలమ్మను దర్శించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని వెల్లదీర్చుకుంటూ ఎక్కువ మొత్తంలో జాతర ద్వారా ఆదాయాన్ని పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. దీంతోపాటు మొక్కులు తీర్చుకునేందుకు 2 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ సదావకాశాన్ని మహద్భాగ్యాన్ని దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులైతే ఈ ప్రాంగణానికి మేడారానికి చేరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి సమ్మక్క దర్శనం కోసం అయితే అనువు కూడా ప్రతి ఒక్కరు కూడా 1000 కళ్ళతోటి ప్రజలంతా కూడా భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశం అయితే క్లియర్గా మేడారంలో కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే జాయింట్ వీల్స్ కానీ రంగుల రత్నాలు కానీ ఈవినింగ్ కాగానే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మేడారం ప్రాంగణంలో కనిపిస్తుంది. క్లియర్గా ప్రత్యేకించి